ఈరోజు సంకష్టహర చతుర్థి. ప్రతి నెల సంకష్టహర చతుర్థి వస్తుంది, కానీ ఈసారి ఆదివారంతో కూడిన విశాఖ నక్షత్రంతో కలిసి రావడం చాలా విశేషమైన యోగం. ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారాలు చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. దిష్టిదోష నివారణ, నెగిటివ్ ఎనర్జీ పోవడం, ఉద్యోగం వ్యాపారంలో అభివృద్ధి, ఆరోగ్యం మెరుగుపరచుట. ఇప్పుడు ఏం చేయాలంటే, ఈరోజు సాయంత్రం బెల్లం కుందు తీసుకొని దాంట్లో చిన్న గుంటలాగా చేసి అందులో ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి సంకష్టహర గణేశ్వర స్తోత్రం చదువుకోవాలి. గన్నేరు పువ్వులతో స్వామిని పూజించాలి. ఇలా చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు వస్తాయి. నమస్కారం. ఈరోజు సంకష్టహర చతుర్థి. ప్రతి నెల సంకష్టహర చతుర్థి వస్తుంది, కానీ ఈసారి ఆదివారంతో కూడిన విశాఖ నక్షత్రంతో కలిసి రావడం చాలా విశేషమైన యోగం. ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారాలు చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. దిష్టిదోష నివారణ, నెగిటివ్ ఎనర్జీ పోవడం, ఉద్యోగం వ్యాపారంలో అభివృద్ధి, ఆరోగ్యం మెరుగుపరచుట. ఇప్పుడు ఏం చేయాలంటే, ఈరోజు సాయంత్రం బెల్లం కుందు తీసుకొని దాంట్లో చిన్న గుంటలాగా చేసి అందులో ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి సంకష్టహర గణేశ్వర స్తోత్రం చదువుకోవాలి. గన్నేరు పువ్వులతో స్వామిని పూజించాలి. ఇలా చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు వస్తాయి. నమస్కారం.